తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కులగణపై చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నిన్న కేబినెట్లో దీనిపైన కేబినెట్లో ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈ సర్వే దాదాపుగా మొన్న చేసిన సర్వే దాదాపు 1,00,000 ఎమినేటర్లతో చేసిన సర్వే దాదాపు 1,00,000 మంది చేసిన సర్వేలో 96% సర్వే పూర్తయినట్లయితే ప్రభుత్వం చెప్తుంది. 3% మంది 4% మంది అయితే ఈ సర్వేకు సహకరించలేదని చెప్తుంది. అయితే దీనిపైన వివిధ కుల సంఘాలు మాత్రం వాళ్ళ అభ్యర్థన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కులగణన సర్వే కరెక్ట్ లేదు. 2011లో చేసిన ఆ కులగణన సర్వే ఇప్పుడు ఆ కులగణన సర్వే ఆధారంగానే ఇది చేశామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చేసిన కేసీఆర్ చేసిన కులగణన సర్వేనే బాగుందని చెప్తున్న సంఘటన. మరి దీనిపైన చర్చించేందుకు మనతో పాటు కరీంనగర్ జిల్లా వివిధ కుల సంఘాల నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేశారు. 96% కులగణన సర్వే పూర్తయింది. ఒక 4% కులగణనకు ఎవరు అనుకూలించలేదని చెప్తున్నారు. అయితే ఈ సర్వే పర్ఫెక్ట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ సర్వే తప్పుడు లెక్కలు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. మీరేమంటారు? కులగణన అన్నది సర్వే మొత్తం శుద్ధ తప్పు. ఎందుకంటే చాలా మోసం చేశారు. వీళ్ళు బీసీలను అనగదొక్కడానికి కావాలని కుట్ర చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకపై బీసీల పైన మరి లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ లేనిపోని విషయాలు తెలుసుకుంటూ కులగణన అన్నది మరి అందరికీ ఉండాలి. మరి కులగణన అన్నప్పుడు కులగణన చేసినప్పుడు తర్వాత ఒక పేపర్ ఇస్తారు, ఒక వ్యక్తి పేపర్ ఇస్తారు. పేపర్ ఇస్తే ఇలా మాలలకు ఒక పేపరు, మరి గౌండ్లకు ఒక పేపరు, సాగరులకు ఒక పేపరు, మంగళలకు ఒక పేపరు, మరి ఇట్లా మా ఎస్సీలకు మనిషికి ఒక పేపర్ ఉంటుందా? ఎగ్జామ్ ఉంటుంది అట్లా అలాంటివి ఉండే. కాబట్టి కులగణన వివరణ నుంచి ఫస్ట్ బీసీలకు 60% ఉన్నా అని చెప్పారు. ఇప్పుడు 70% బీసీలు ఉన్నారు. బీసీలకు సమస్య వచ్చినప్పుడు కులగణను బీసీలకు మరి అది ఏ విధంగా వర్గీకరిస్తారో అది చెప్పాలి. ఇప్పుడు చేసిన సర్వే చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే మన చిరంజీవులు పీడి గారు చిరంజీవులు మాజీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆయన చూసిండు, మొత్తం చూసిండు. ఎందుకంటే బీసీలకు ఏం తెలియదు, బీసీలకు అంటే అనగదొక్కే విధంగా ఉంటారు కాబట్టి ఏం తెలియదు అని చెప్పి ఒక పేపర్ ముందేసిండు రేవంత్ రెడ్డి గారు. వేస్తే ఆ పేపర్ లో మొత్తం శుద్ధ తప్పులు ఉన్నాయి. నిన్న హైదరాబాద్ లో మీటింగ్ లో పేపర్లన్నీ ఇట్లా చింపేసినాం. కనుక బీసీ కులగణను వెంటనే మళ్ళీ సర్వే చేయించి మరి మళ్ళీ పునరుద్ధరణ చేసే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు మన కుల విభాగంలో జరిగేటప్పుడు ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7%, మరి బీసీలకు 20%, ఓసీలకు 20% అని ఇవన్నీ. ఓబీసీకి ఇంకా 18%. అందులో మిగిలింది బీసీకి మీకు 70% ఉంటే మాకు 18% వస్తుంది. 18%లో ఏమొస్తుంది? మాకు ఉద్యోగాలు ఇల్లు ఏమైనా వస్తాయా బీసీలలో? ఎలాంటి రావు. కాబట్టి కనుక ఆ సర్వేను మళ్ళీ తప్పుడు సర్వేగా భావించి మళ్ళీ కొత్త సర్వే చేపిస్తేనే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చక్కగా ఉంటుంది కనుక మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బీసీలు అనగదొక్కితే 60% కాదు 70% ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి 60% అని మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకేమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా తుంగలో తొక్కే విధంగా చేస్తున్నారు. కనుక ఆ సర్వేను మళ్ళీ చేయాలి. ఇప్పుడు మందకృష్ణ మాదిగా పెట్టిండు, ఎస్సీల వర్గీకరణ చేసినాం. ఎస్సీల వర్గీకరణ చేస్తే ఆయన పోరాటంలో ఆయన సజావుగా జరుగుతుంది. అది ఇప్పుడు మాల మహానాడు ఉంది. మాల మహానాడులో కూడా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కావాలి. ఇప్పుడు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా సర్వే చేస్తే బాగుంటది. లేకుంటే తప్పుడు సర్వే చేస్తే మరి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఈ కులగణన సర్వే అనేది దేశంలో అత్యుత్తమ సర్వే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? కులగణన అనేది శుద్ధ తప్పు. తమిళనాడు 70% రిజర్వేషన్ ఉంది బీసీలకు అందరికి. అక్కడ మరి ఇక్కడ ఎందుకు అంత చేయలేరు? రెడ్డిస్ ఎంతమంది 80% ఉంటారు, బ్రాహ్మణ్స్ ఎంత 1% ఉంటారు, వైశ్యాస్ 1% ఉంటారు. మరి వాళ్ళకి 50% ఎందుకు, మిగతా వాళ్ళకు ఎందుకు? ఇవన్నీ రిజర్వేషన్ ఇస్తే బీసీలకు మిగిలేదు ఒక 18%. 46% ఉన్న వాళ్ళకు 18%లో ఏం ఉద్యోగాలు వస్తాయి? ఏ గ్రూపులు ఉన్నారు? ఏ గ్రూపులు ఉన్నది మొత్తం 4-5 కులాలు నెల అలా ఉద్యోగాలు కొట్టేది అంతే. పద్మశాలు తప్ప ఎవరు రాలే. మంగళవాళ్ళకు సాగులకు ఎవరికి ఉద్యోగాలు లేవు. అందులో బి గ్రూపులో మొత్తం అన్ని పద్మశాలు ఇస్తే ఉద్యోగాలు. అలా ఉన్న గౌడ్స్ ఉపకులాలు వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు, తక్కువ. ఏ చేతుల లెక్క వస్తుంది. డి గ్రూపులో మొత్తం మున్నూరు కాపులు తప్పితే వేరే వాళ్ళకి రాలేదు. డి గ్రూపులో ఉన్న వాళ్ళందరూ. మరి ఇవి ఏం సర్వేలు ఏంటి ఉద్యోగం? అది సరైన చేయాలి. నేను ఆనంద్ గారు చెప్పినట్టు ఎగ్జామ్స్ పెడతారు. ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పెడితే కులవారికి అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఉండేది కదా. అందరు కామన్ ఉంటుంది కదా. అందరూ చదువుకోరా బాబు పాస్ కమని చెప్పేస్తారు. అది లేకుంటే చేస్తే ఎలా ఉంటుంది? ఇది అదే గవర్నమెంట్ చేయాలని ఉద్దేశం ఉంటే కరెక్ట్ చేయాలి. కానీ ఇట్లా డివైడ్ చేసి నువ్వు పంచుకొని ఎట్లా ఉంటుంది? దాదాపు ఇక్కడ మోర్ దెన్ 50% బీసీలు ఉంటారు. వాళ్ళు 46% తీసుకొచ్చింది. 46లో 18%. 18% 46% ఉన్న జనాలకు 18% ఎట్లా వస్తుంది? 50% బీసీలు, ఓసీలు, 10% ఓబీసీ, 60% పోయిందా? 15% ఎస్సీలు, 7% ఎస్టీలు, ఎంత 22% పోయిందా? 1% ఎక్సర్స్ మెన్,
1% ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్. మిగతా వీళ్ళ మిగిలిందంతా ఇప్పుడు తమిళనాడులో 70% బీసీలో కూడా అక్కడ రిజర్వేషన్. అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసారు. మరి ఆ విధంగా ఇక్కడ చేయాలి కదా. ఇప్పుడు మేము ప్రజావాదులము ప్రజాస్వామ్యం రక్షిస్తామంటే ప్రజాస్వామ్యం ఎక్కడ రక్షిస్తారు? ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? చదువుకున్న ఉద్యోగాలు పోతే ఏం చేయాలి వీళ్ళంతా? అలా నిరుద్యోగులే కదా. ఎప్పుడో అక్కడ ఓట్లలో పని చేయడం ఎక్కడి నుంచి చేయాలి? 10,000 15,000 చేయాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ థింకింగ్ చేసేసి కరెక్ట్ వాస్తవం పెట్టండి. మీరు రిజర్వేషన్ మీరు ఓన్లీ మరి ఎలక్షన్స్లో పెడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కోసం తయారు చేస్తాం. ఇదే పర్సంటేజ్ ఎంప్లాయ్మెంట్లో పెట్టండి. లోకల్ బాడీస్ 46% మేము రిజర్వేషన్ ఇస్తున్నారు. అదే 46% ఎంప్లాయీస్ ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ పెట్టండి. అట్లా అందరు హ్యాపీ కదా. మీరు హ్యాపీ, మేము హ్యాపీ. అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కులగణ సర్వే అదే అంటున్నాను. అదే స్థానిక సంస్థలు పెట్టిన రిజర్వేషన్ ఎంప్లాయీలో కూడా రావాలి, ఎంప్లాయ్మెంట్లో కూడా రావాలా. ఎడ్యుకేషన్ లిస్ట్లో రావాలి, మెడికల్ సీట్లు రావాలి, ఇంజనీరింగ్ సీట్లో రావాలి కదా. ఎందుకు 25% లిమిట్ చేస్తారు? అది అది మేము అనుకున్నా. మా ఒక వినపం గవర్నమెంట్ థింకింగ్ చేసేసి ఎంతైతే మీరు స్టాండ్ అయిన్లో 46% అది 46% ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఇవ్వండి, మెడిసిన్లు కూడా ఇవ్వండి, డాక్టర్ సీట్లు ఇవ్వండి, ఇంజనీరింగ్ సీట్లలో 46% పెట్టండి. అప్పుడు మీద బయటకు వస్తారు కదా. అంతే. ఓకే, మీరు చెప్పండి. అంటే కులగణన సర్వే అంటే రాష్ట్రంలోనే మంచిగా ఉన్నది అని చర్చించుకున్న సంగతి సొంత పార్టీలోనే తీర్మానం దీనిపై కరెక్ట్ సర్వే లేదని అంటారు. మీరేమంటారు? ఇలా మళ్ళీ పర్సెంటేజ్ పెట్టి అందరు పరిచయం చేస్తారు సార్. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఎట్లుంటది? అందరికి ఒకే రకంగా ఎగ్జామ్ ఇస్తారు, మార్కులు ఇస్తారు. అట్లనే ఎగ్జామ్ పెట్టినట్టుగా అందరికి ఇవ్వాలని అంటున్నాం. బీసీలకు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీలకు ఎక్కువ ఇవ్వాలి. 45 ఉన్నారు, 50 ఉన్నారు, 40% అన్న ఉన్నారు. అంతవరకు అన్ని ఇవ్వాలి మాకు. అట్లా విధాలు అంటే ఇది దేశంలోనే అత్యంత మంచి సర్వే అని చెప్తున్నారు. సర్వే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు కానీ అంతా మళ్ళీ రీసర్వే చేపియాలి సార్. అది రీసర్వే చేపితే కరెక్ట్ లేదు. అది సర్వే చేపితే మంచిగా ఉంటుంది. మీరు చెప్పండి. అంటే దేశవ్యాప్తంగా ఇది అత్యంత మంచి సర్వే అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే దీనిపైన సొంత పార్టీ నాయకులు కూడా విమర్శ చేస్తారు. ఇదంతా స్థానిక ఎన్నికల కోసం ఇదంతా రేవంత్ రెడ్డి చేసిన మరికొంతమంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. మీరేమంటారు ఒక యువకునిగా? సార్, ఒక యువకునిగా మాట్లాడితే చెప్పేది ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ చేసిన సర్వేలో మొత్తం నిజాలు మొత్తం తెలిపింది. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని అనగదొక్కాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఒక రెడ్డి రావుసులనే పై చేస్తుంది. వాళ్ళ సర్వే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పారు కదా, మేము 15% లేము, మా 15% రిజర్వేషన్ ఎందుకు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు కూడా వాళ్ళు రెడ్డి రాజ్యంలో వాళ్ళు రెడ్డి వాళ్ళకు 15% లేరు మంది, కానీ ఉన్నట్టు సృష్టించారు. ఇది కావాలని జరుగుతున్న కుట్ర. ఇది ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళను అనగదొక్కాలని జరుగుతున్న కుట్ర ఇది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సర్వే మొత్తం రిపోర్ట్ తప్పు. గత ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చెప్పిన సర్వేలో మా ఎస్టీ లంబాడీస్ 10% ఉన్నారని చెప్పేసారు. ఈయనేమో 7% పెంచి 10% అని చెప్పారు. ఇది రాంగ్ రిపోర్ట్ గా భావిస్తున్నాం. దీన్ని మళ్ళీ రీసర్వే చేపట్టాలని కోరుతున్నాం. అంటే 2011 కులగా జన సర్వే ప్రకారం చూసుకుంటే దాని తర్వాత ఇదే అత్యంతమైన సర్వే అని చెప్తున్నారు. అంటే మీరేమంటారు? లేదండి, ఇది వాళ్ళ స్వలాభం కోసం చూసేసిన సర్వే. ఇది మేము దీనికి వ్యతిరేకంగా భావిస్తున్నాం. ఇది సర్వే తప్పు, 100% తప్పు. ప్రతి ఒక్కరు దీని మీద ఉద్యమిస్తారు. మళ్ళీ రీసర్వే చేపట్టండి, మీ ప్రభుత్వం మీద మీరు స్వచ్ఛత ఇవ్వండి అని మేము కోరుతున్నాం. చివరి సార్ ఒక యువకునిగా మీరు ఏమంటారు? సరే, రాంగ్ సర్వే సార్, ఇది రాంగ్ సర్వే. ఈ సర్వేని మళ్ళీ రీసర్వే చేసి మంచి సర్వే రిపోర్ట్ ఇచ్చి ఉన్నట్టు చెప్పండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. చూసారు కదా, కులగణన చేసిన సర్వే కరెక్ట్ కాదు, అన్ని తప్పు కావాలని నిన్న ప్రకటించిన కుల సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని వివిధ కుల సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి కులగణన సర్వే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే చేపించుకుంది కానీ ఇతరులకు మేలు చేసే రకంగా లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరొకసారి దీన్ని పునరాలోచన చేసి కులగణన సర్వే చేస్తే రానున్న రోజుల్లో అందరికీ సమన్యాయ పాలన జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.